అందరికీ నమస్తే, నేను మీ కృష్ణ. ఈరోజు అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ అయిపోయింది. సో పుష్ప 2 సినిమా ఎలా ఉంది తెలుసుకోవడం కోసం సంధ్య థియేటర్కి వచ్చేసాము. సో ఎవరైతే సినిమా చూసారో వాళ్ళందరూ కూడా రివ్యూస్ అడిగి తెలుసుకుందాం సినిమా ఎలా ఉందో కూడా. సో అందరూ వెయిట్ చేస్తుండండి. ఓవర్ టు సంధ్య థియేటర్. సినిమా ఎట్లుంది? సెకండ్ హాఫ్ ఉంది, ఫస్ట్ హాఫ్ ఉంది? సెకండ్ హాఫ్. ర్యాంపా ఎట్లుంది సినిమా? సూపర్, జై బండి. సూపర్ అన్న. సినిమా ఎట్లుంది? క్లైమాక్స్ హైలైట్ అన్న. కేసీపీడి ఉప్పు బాగుంది. సినిమా ఎట్లుంది బ్రో? తగ్గేదే లేదన్న. రెండు సినిమా ఎట్లుందండి? బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? మొత్తం బాగుంది. ఫస్ట్ హాఫ్ కూడా సినిమా ఎట్లుంది? సూపర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగున్నాయి. అంటే ఎట్లుంది భయ్యా? మంచి తగ్గేదేలే. సినిమా ఎట్లుంది? మంచిగా మూవీ ఎట్లుందండి? చాలా బాగుందండి. మూవీ ఎట్లుందండి? చాలా బాగుంది. మాడ్ సూపర్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు బాగుంది. సినిమా ఎట్లుంది? నైస్ బాగుంది. సూపర్ ఉందన్న. ర్యాంపేజ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్? సెకండ్ హాఫ్ బాగుంది బ్రో. జాతర సీన్ మాత్రం ఇచ్చేసిండు బ్రో. సుకుమార్ వేరే డైరెక్షన్ చేసిండు. ఒక్కసారి చూస్తే సరిపోదు బ్రో. అసలు సౌండ్ పని చేసలేదు బ్రో లోపల. అవునా? అంతా వేరే ఉంది సినిమా. కిసిక్ సాంగ్ ఎలా ఉంది? కిసిక్ అయితే కిసికే కాదు. ఊ అంటావా బాగుందా, కిసిక్ బాగుందా? అంటే ఊ అంటావా అది మాస్టర్ పీస్ బ్రో. అది ఇక కిసిక్ కూడా ఓకే బ్రో. దాన్ని ట్రై కొంచెం ఓకే. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ మాత్రం బుర్రా పాడిగా. ఎంత కలెక్ట్ చేస్తుంది? ఎక్స్పెక్టేషన్ 1000 బ్రో. 1000. ఎలా ఉంది సినిమా? ఎలా ఉంది? Good, very good. I'm Hindi guy, but I understood the cinema. Okay, you enjoyed a lot then. What? You enjoyed a lot. Yeah, a lot. సూపర్ గా ఉన్నాయి Okay. పాటలు. శ్రీలీల ఇంకా బాగుంది అందరికంటే. Okay, అల్లు అర్జున్ ఎలా పర్ఫామ్ చేశారు? అల్లు అర్జున్ నిరగా తీశారు ఈ మూవీ అయితే. జాతర సీక్వెన్స్ ఎలా ఉంది? జాతర సీక్వెన్స్ పిచ్చి ఎక్కింది బ్రో. సినిమా మొత్తం థియేటర్ మొత్తం అరుస్తూనే ఉంది. జాతర మొత్తం పిచ్చి ఎక్కింది. సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. జాతర సీక్వెన్స్ ఎలా ఉంది? ఫైన్ సూపర్ ఎగ్జాక్ట్. ఈసారి కూడా పుష్పకి నేషనల్ అవార్డు వస్తుందా, ఇంటర్నేషనల్ అవార్డు వస్తుందా? అది చెప్పలేదు, వస్తున్నాయి. ఎలివేన్స్ బాగున్నాయి సార్. సెకండ్ హాఫ్ అంటే 3.5 మూవీ ఎక్కడ బోర్ కొట్టదు. సాంగ్, మ్యూజిక్ ప్లస్ సెకండ్ హాఫ్ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. లాగ్ ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. రష్మిక ఎలా ఉంది? రష్మిక యాక్షన్ ఎలా ఉంది? బాగానే ఉంది రష్మిక. కిసిక్ సాంగ్ ఎలా ఉంది? అది ఎక్సలెంట్. ఊ అంటావా కిసిక్కా? కిసికే కిసికే. సీలా. బ్రో ఎలా ఉంది సినిమా? బ్రో సూపర్ బ్రో. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఉంటది. ఆసమ్ అంటే ఆసమ్. అల్లు అన్న మస్తు తీసినావు అన్న. సూపర్, ఆల్ ద బెస్ట్. జాతర ఎట్లుంది? జాతర సీక్వెన్స్ అంటే అన్న గూస్ బంప్స్ మొత్తం పిచ్చి లేచిపోతుంది. నువ్వు థియేటర్ సీట్ లో కూర్చుంటే చెప్తున్నా నేను. పక్కా 100% నువ్వు డాన్స్ ఆడకపోతే చూడు. ఊ అంటావా సాంగ్ బాగుందా, కిసిక్ బాగుందా? ఊ అంటావే అన్న. అవునా? జాతర సీక్వెన్స్ ఎలా ఉంది? సూపర్ బ్రో. అసలు ఎలివేషన్స్ ఏంటి, మ్యూజిక్ ఏంటి, సూపర్ కత్తిలా ఉంది బ్రో. అసలు రష్మిక యాక్టింగ్ ఎలా ఉంది మరి? రష్మిక యాక్టింగ్ చాలా నీట్ గా ఉంది బ్రో. అల్లు అర్జున్ యాక్టింగ్ ముందు యాక్టింగ్ ఏం కనిపించలేదు నాకైతే. అల్లు అర్జున్ ఓన్లీ అల్లు అర్జున్ యాక్టింగ్ అనిపించింది నాకైతే. మరి ఈ సినిమా కూడా వస్తుందా నేషనల్ అవార్డు? నేషనల్ కాదు, ఆస్కర్, పద్మశ్రీ ఎన్ని అవార్డులు ఉన్నాయి కూడా వస్తాను. జెన్యూన్ గా చెప్తాను, నువ్వు ఫ్యాన్ అయితే కాదన్న, కానీ సీట్లో అయితే కూర్చోలేదన్న. అన్న పుష్ప 2 ఎలా ఉంది? అన్న పుష్ప 2 చూసి వచ్చినామన్నా. ఆల్రెడీ నైట్ షో చూసినాం, మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ షో చూసినాం. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ మాత్రం దుమ్ము లేపేసిండు అన్న. అంటే ఇప్పటిదాకా మనం చూడలేం పర్ఫార్మెన్స్. ఒక లవ్ స్టోరీ చూసినాం, అవి చూసినాం. ఈ సినిమా మొత్తం ఒక దుమ్ము లేపేసిండు. యాక్షన్ కానీ ఇచ్చి పడేసిండు అన్న. జాతర సీక్వెన్స్ ఎలా ఉంది? అదే జాతర అమ్మవారి సీన్ ఉంటుంది ఒకటి. ఆ జాతర మాత్రం హ్యాట్సాప్ చెప్పాలి. సుకుమార్ గారు ఎంత డిజైన్ చేసినో సినిమా అంత సక్సెస్ఫుల్ అయింది. అంటే ఎంత కష్టపడో సినిమా అంత ఫలితం ఫలించింది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇచ్చి పడేసిండు. అంటే ఎక్కడ కూడా బోరింగ్ లేకుండా అంటే కష్టపడినానికి ఇలా ఫలితం ఫలించిన సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక్కడి క్యారెక్టరే బాగుందా, మిగతా వాళ్ళ క్యారెక్టర్ పడుస్తుంది? బాగుంది. అల్లు అర్జున్ది బాగుంది, మన సునీల్ గారి యాక్టింగ్ బాగుంది, హీరోయిన్ది బాగుంది, ఫాయిద్ ఫాసిల్ పరిస్థితి, హీరోయిన్ విలన్ యాక్టింగ్ బాగుంది, ప్రతి ఒక్కరు యాక్టింగ్ బాగుంది, అందరిది బాగుంది. అందరు డిఫరెంట్గా చేసారు, కొత్తగా చేసారు. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. డైరెక్టర్ గారికి మంచిగా బెస్ట్ అవార్డు వస్తుంది సినిమాకి. మరి ఊ అంటే సాంగ్ నచ్చింది మీకు? కిసిక్ బాగుంది. ఊ అంటే వస్తావు పాట బాగుంది. క్లైమాక్స్ పరిస్థితి? క్లైమాక్స్ ఓకే, సూపర్. ఫైట్స్ అయితే వేరే ఉన్నాయి. ఫైట్ చూస్తుంటే అమ్మ ఏంద్రా, మనోళ్ళు నిజంగా చెప్తున్నా కదా, మన టాలీవుడ్ రేంజ్ వేరు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ అయింది. పుష్పతో అయితే కంపల్సరీ ఇంటర్నేషనల్. సీరియస్గా చెప్తున్నా. జాతర చెప్తున్నా కదా, జాతర సీక్వెన్స్ అని మనకి నార్మల్గా ఇన్స్టాగ్రామ్స్లలో జాతర సీక్వెన్స్ అని చూపిస్తారు. జాతర కాకుండా దీంట్లో చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి. క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం ఒక్కొక్కరు స్టన్ అయిపోయినా. అయితే సీట్లలోకి వీళ్ళందరూ ఇట్లా లేచి నించున్నారు. ఒక్కొక్క దగ్గర ఆడియన్స్ నార్మల్గా లొల్లి చేస్తారు కదా, పేపర్ రుద్దుతారు కదా. ఇక్కడ ఏమైంది తెలుసా, ఈరోజు మూవీ చూస్తుంటే కొన్ని సీన్స్లో క్లాప్స్ కొడుతున్నారు. అంటే అర్థం చేసుకోండి, వాళ్ళు
ఒక నీట్గా క్లాప్స్ కొడుతున్నాడు అంటేనే అర్థం చేసుకోండి ఆ సీన్ ఎంత రేంజ్కి వెళ్ళిందో అని. ఆయన చెప్పలేము, ఆయన మెయిన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది పిల్లర్ పుష్ప 2లో అండ్ ఎక్స్పెక్టెడ్ ఇన్ 3 ఆల్సో. అంటే ఆ క్యారెక్టర్ ఒకటి చూపించినారు కానీ బట్ నేను చెప్పలేను అవన్నీ, ఎందుకంటే అందరికీ ట్విస్ట్ అది. రెండు బాగున్నాయి, అది అదే ఇది ఇదే. క్లైమాక్స్ చెప్తున్నా కదా బ్రో, క్లైమాక్స్ చూసిన వాళ్ళు మాత్రం సీట్లలోకి వెళ్ళి లేచి గూస్ బంప్సే, చెప్తున్నా సీరియస్గా గూస్ బంప్సే. అల్లు అర్జున్ 1 మ్యాన్ షో, సీరియస్గా చెప్తున్నా, అల్లు అర్జున్ 1 మ్యాన్ షో. చెప్పలేము అది, మనకి ఎట్లుంటుందండి, పంపిస్తే తెలుస్తుంది. మన వాళ్ళు దీన్ని ఆస్కార్కి పంపిస్తే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ది క్యారెక్టర్, అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం సూపర్. ఆయన మేనరిజం కానీ అది కానీ రియల్లీ డ్యాన్స్ కానీ ఏది లోటు లేకుండా అన్నీ క్లియర్గా. కామెడీ కూడా ఐ మీన్ మనకు అంత మాస్ మూవీలో కామెడీ అనేది కనిపించదు, బట్ ఇంత మంచి మాస్ మూవీలో కామెడీ కూడా మనం ఒక్కొక్క దగ్గర నవ్వుకోవచ్చు. అరే ఇంద్ర వాళ్ళ మేనరిజమ్స్కే నవ్వుకోవచ్చు, అంత బాగుంది మూవీ సీరియస్గా. మా అబ్బాయి, మా అన్న కొడుకు ఆరవ్. చెప్పు పుష్ప అంటే ఎలా ఉంది? వెయిటింగ్ ఫర్ పుష్ప 3. మా వాడు సీరియస్ చెప్తున్నా, 5:30కి షో స్టార్ట్ అయింది కదా, పడుకుంటాడేమో అనుకున్నా కానీ పడుకోలే, ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేసింది మా వాడు కూడా. బ్రో సినిమా ఎలా ఉంది? అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్ అండి మేము. షర్ట్, హెయిర్ స్టైల్, రింగ్ మొత్తం అల్లు అర్జున్ డయాడ్ ఫ్యాన్. ఆఫ్టర్ రింగ్స్, వాచ్ సేమ్ అల్లు అర్జున్ లాగా. ఆ మూవీ చూసి ఇన్స్పిరేషన్, స్టార్టింగ్ వెళ్ళే మేము చాలా ఫ్యాన్. ఆయన డాన్స్ స్టైల్స్కి చూసి చాలా ఫ్యాన్. ఆ సినిమా మంచిగా ఉంది. మెయిన్ దాంట్లో క్లైమాక్స్, లాస్ట్ క్లైమాక్స్ ఆ ఫైట్ అయితే జబర్దస్త్ ఉంది. ఆ జాతర సీన్, ఆడ జాతర సీన్, ఇంకోటి లేడీ గెటప్, ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది. జాతర సీన్ కూడా మస్తు ఉంది. మెయిన్ క్లైమాక్స్ ఫైట్ హైలైట్ ఉంది. క్లైమాక్స్ ఫైట్ అయితే సాంగ్స్ అన్ని మజా ఉన్నాయి. ఇందాకనే అంటే నైటే చూసినాం షో, ఇప్పుడు ఇంకో షో కూడా చూసినాం. ఇవాళకి 2 మంచిగా ఉంది. హీరోని యాక్టింగ్ స్టార్టింగ్ కొద్దిగా అనిపిస్తుంది, కాకపోతే సెకండ్ హాఫ్ లో మొత్తం కవర్ అయిపోయింది. ఇప్పుడు 3 కూడా ఉంది మళ్ళీ. శ్రీవల్లి మస్తు ఉంది. ఆ సాంగే బాగుంది, ఇక పర్లేదు. ఇది కూడా అంటే అంటాకి దానికి మస్తు క్రేజ్ ఉండే, మంచిగా ఉంది. డాన్స్ అయితే వింటేజ్ డాన్స్ వచ్చింది సినిమాలో. ఆ సాంగ్ కి వింటేజ్ డాన్స్ వచ్చింది. బోత్ ఆర్ బెస్ట్. అంటే ఇప్పుడు పార్ట్ 1 ని మించి పార్ట్ 2 లో ఉంది. ఇప్పుడు పార్ట్ 2 తీసుకు మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంది. పార్ట్ 3 ఉంది. పుష్ప ది ర్యాంపేజ్ పార్ట్ 3 ఉంది. పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్?